ఎన్నిసార్లు చెప్పినా కుక్కతోక వంకర అన్నట్లు పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంటూనే ఉంది. కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉంది. కవ్వింపు చర్యలతో భారత్ను రెచ్చగొడుతూనే ఉంది. వరుసగా సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతూనే ఉంది. నిన్న పుల్వామాలో సైన్యంపై కాల్పులకు దిగిన పాక్ ముష్కరముఖలు ఇవాళ కూడా అదే తీరును కొనసాగిస్తున్నాయి. పూంచ్ సెక్టార్లోని సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడుతూనే ఉంది. పుల్వామా, పూంచ్తో పాటు నౌషేరా సెక్టార్లో కూడా పాక్ కాల్పులకు దిగింది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. నియంత్రణ రేఖ పొడవునా పాక్ సైన్యం కాల్పులకు దిగడంతో భారత్ కూడా అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. పాక్ జరిపిన కాల్పుల్లో పూంచ్, నౌషేరా సెక్టార్లలోని సరిహద్దు గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకున్నాయి. అయితే ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. కరాచీ నుంచి సైన్యాన్ని సరిహద్దుల్లోకి భారీగా తరలించిన పాకిస్తాన్ భారత్పై దొంగ దాడికి పన్నాగాలు పన్నుతూనే ఉంది. అంతర్జాతీయంగా ఎన్ని రకాల ఒత్తిళ్లొచ్చినా తన తీరు మాత్రం మార్చుకోవట్లేదు. పుల్వామాలో పెద్ద సంఖ్యలో భారత జవాన్లపై దొంగ దాడి జరిగిన తర్వాత పాక్ తన కవ్వింపు చర్యలను మరింత ఎక్కువ చేస్తోంది. దీన్ని తిప్పికొట్టేందుకు భారత సైనికులు కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. పాక్ రేంజర్లను భారత్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఇక రజౌరీ సెక్టార్లో కూడా పాక్ సైన్యం దొంగ దెబ్బకు ప్రయత్నిస్తోంది. అక్కడ కూడా సరిహద్దుల్లో నిరవధికంగా కాల్పులకు దిగుతోంది. కవ్వింపు చర్యలతో భారత సహనాన్ని పరీక్షిస్తోంది. దీంతో భారత్ కూడా భారీగా భద్రతా బలగాలను మోహరించింది. ఇలా ఉండగా పూంచ్, నౌషేరా, అనంతనాగ్, కుల్గాంలో ఉగ్రవేట కొనసాగుతూనే ఉంది. భారత భద్రతా బలగాలు అడుగడుగున జల్లెడ పడుతున్నాయి. పుల్వామాలో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రమూక సైన్యంపై కాల్పులకు తెగబడగా ఉగ్రవాదుల కాల్పులను సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ఈ ఎన్కౌంటర్లో 2 తీవ్రవాదులను సైన్యం మట్టుబట్టింది. మరోవైపు పుల్వామాతో పాటు పలు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్లో దొంగ దాడులకు కుట్ర పన్నిన ఉగ్రమూకలను భారత బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కాల్పులకు ధీటుగా ప్రతి కాల్పులు చేపట్టాయి. బీఎస్ఎఫ్ టీంలను వీడియో తీస్తున్న ముగ్గురిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.